విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. టెంపుల్స్కి వెళ్తుంటాం అంటే ఎల్లమ్మ పోచమ్మ అని టెంపుల్స్కి మనం వెళ్తున్న దగ్గర పుట్టలు ఉంటాయి కదా, పాముల పుట్టలు ఉంటుంటాయి కదా, దాంట్లో కూడా పాములు ఉంటాయి కదా. దాంట్లో మీకు సంబంధించిన ఏమైనా రిలేషన్స్ ఏమైనా ఉన్నారా? లేదు. ఎప్పుడు ఒక్క పాములో కూడా మీకు కనిపించలేదు? కనిపించలేదా? నేను ఇంతవరకు పుట్టాల దగ్గరికి పోలేదండి. అప్పుడప్పుడు చిన్నప్పుడు పోయిందే కానీ అంతవరకు. ఇప్పుడు మీకు సంబంధించింది అది అవును, కానీ పుట్టలో పాము ఉంటుందని నమ్మొచ్చా? కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండవు. ఇప్పుడు- ఒక్కొక్కసారి ఓన్లీ పుట్టే ఉంటుంది కూడా. ఓకే. పట్టి అంటే పుట్టున్న ప్రతి చోట పాము ఉండాలని రూల్ లేదు. పుట్టున్న చోట ప్రతి చోట పాము ఉండాల్సిన లేదు. మీరు కొన్ని పాములు ఎప్పుడైనా చూడడం జరిగిందా? చూసాను. మీకు ఏమన్నా ఇంటరాక్షన్ అవుతుందా పాములు చూసినప్పుడు? అంటే పామును చూసినప్పుడు అయితే కనుక దాన్ని కొడితే కనుక నాకు బాధ అనిపిస్తుంది, ఆహా. బాగా బాధేస్తుంది. ఎప్పుడైనా పాముని పట్టుకోవడం కానీ అలా ఏమైనా చేశారా? నేను ఇంతవరకు అలా ఎప్పుడు చేయలేదండి. ఎందుకు? మీ జాతి చెందినది కదా, మీ అతను నాగలోకం నుంచి వచ్చిన పాము కదా, పట్టుకోవచ్చు కదా. పట్టుకోవడం అంటే కనుక నేను వచ్చి చూస్తాను అంతవరకు, ఎవరొకరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. పట్టుకుంటారంటే తెప్పిస్తాం పాముని, ఏం టెన్షన్ లేదు. పాములతో జర్నీ కూర్చొని, ఇప్పుడు మనం పిల్లలు ఇష్టం అంటే పిల్లల లోకంలో ఉంటాం మనం. ఇప్పుడు మేము మనుషులు కాబట్టి మనుషులతో కూర్చున్నాం. మీరు పాము కాదు, గత జన్మలో నాగరాణి కాబట్టి ఆ శక్తులు ఏమన్నా ఉన్నా కూడా మీరు పాములతో మాట్లాడొచ్చు, మంచిగా ఉండొచ్చు కదా. నాగలోకంలోనే వెళ్ళి కలవడం కన్నా నిజ జీవితంలో కూడా ఈ నాగులతో కలవచ్చు కదా. సరే, పాముని మీరే స్వయంగా మీ చేతులతో తీసుకురండి. నా చేతులతో నాగం పాముని కాదు కదా నేను, అంటే మనిషినే నేను. ఇదే కదా చెప్పారు, నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి. నేను తెప్పిస్తాను, ఒక వీడియో చేద్దాం. అది నాగులు పంపుతారు కదా నాగం పాము వాళ్ళు, వాళ్ళతో తీసుకొచ్చి మీకు నేను ఎందుకు పట్టుకుంటా? నేను మనిషి, అనుకుంటున్నారు. నేను మనిషి. మనిషినైతే నేను మనిషి, నాకు భయం పాములు అంటే. మీరు పాములే కదా. నాకు భయం లేదు, మీరు పట్టుకొని ఇవ్వండి మరి. అదే నేను ట్రై చేస్తాను, ట్రై చేసి మీకు ఇస్తాను. అంటే మీరు ఇన్నిసార్లు నాగలోకానికి వెళ్తున్నారు కదా, ఇక్కడ ఈ లోకంలో ఉన్న పాములను ఎందుకు కలుస్తలేరని అంటున్నా అంతే. నేను అసలు ఎప్పుడు నేను పుట్ట దగ్గరికి అయితే వెళ్ళలేదు. చిన్నప్పుడు ఏంటంటే కనుక పాములు ఉండేవి, చూస్తూ ఉండేదని నాకేం భయం అనిపించదు. మరి ఎప్పుడు నేను వెళ్ళి తాకలేదు కూడా. తాకాలి కదా, మీరు నాగజాతియే కదా. నాకు అప్పటికి నేను గుర్తున్నప్పుడు అయితే చిన్నప్పుడు నేనైతే ఇప్పుడు తెలిసింది కదా. సరే, చిన్నప్పుడైతే వదిలేదు. అయినా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు కదా. ఓకే. వెళ్ళాలి కదా మీరు. కళలోనే నాగలోకానికి వెళ్ళేటోళ్ళు నిజ జీవితంలో అడవిలోకి వెళ్ళి పాములతో పిలిస్తే, మీ భాషలో పిలిస్తే అయిపోతుంది కదా. మా భాషలోనా? అంటే మీ ఇంటరాక్షన్ ఉంటుంది కదా అని. ఓకే. మొన్న అంటే మీకు ఈ మ్యూజిక్ వింటారు కదా, విన్నప్పుడు ఏమనిపిస్తుంది ఫీల్? నాగం పాముల మ్యూజిక్ మైండ్ అనేది కంట్రోల్లో ఉండదు, మైకం వస్తుండే. ఓకే. ఎనీడే ఒకవేళ మైకం వచ్చింది అనుకోండి, ఏమనిపిస్తుంది? అంటే డల్నెస్ అవుతుందా ఏంటి, వీక్నెస్ అవుతుందా? బాడీ వీక్ అయిపోతుంది, తర్వాత వచ్చేసి డల్ గా అనిపిస్తుంది, చాలా డల్ అయిపోతుంది. డల్ అయిపోతుంది. జ్వరం ఏమైనా వస్తుందా? లేకపోతే జ్వరం రాదు. ఇప్పుడు బ్లడ్ మీది ఏదైతే మాలాగా రెడ్గా ఉంటుందో అలాగనే ఉంటుందా, లేకుంటే పామ్ బ్లడ్ ఏమైనా ఉందా? నేను మనిషినండి. ఏదో అన్నారు కదా కలర్ లాగా ఏదో టెస్ట్ చేస్తే బ్లాక్ అయింది ఏదో సంథింగ్ అని విన్నాను. ఆ రోజు ఒక్క రోజుకి అయింది. అది పౌర్ణమి రోజు అప్పుడు చేంజ్ అయింది అన్నారు. మరి పౌర్ణమి రోజు ఒక్క రోజే చేంజ్ అయింది మీకు చేంజ్ బ్లడ్? అయిన డాక్టర్ అంటే తీసేటప్పుడు నేను చూసాను అంతవరకు. అంటే కొంతమందికి థిక్ బ్లడ్ బ్లాక్ గానే ఉంటుంది. అయితే కనుక మీది ఎలా బ్లడ్ ఉందో నాది కూడా అదే బ్లడ్ ఉంది. ఓకే. మీది ఏ బ్లడ్ అండి గ్రూప్? ఏ పాజిటివ్ అనుకుంటా. ఏ పాజిటివ్. చదువుకుంటున్నారా మీరు? చదువు ఆపేశారు మొత్తం? ఈ దైవ కార్యం మీదనే ఉన్నారు. ఎక్కడి వరకు చదువుకున్నారు? స్టాప్. అంటే ఇప్పుడు మీరు చిన్న ఏజ్ అమ్మా, ఇప్పుడు మీరు ఏజ్, ఇప్పుడు మ్యారేజ్ కావాలి, ఇట్లా నాగం పాము అంటే ఇది ఈ సంబంధం ఉందంటే రేపు మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? పెళ్లి లేదు. మళ్ళీ ఈ జన్మలో కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తాలంటే మళ్ళీ భర్త కావాలి కదా, మళ్ళీ వద్దా? చేసుకోరా పెళ్లి? కానీ చాలా విమర్శలు కూడా వస్తున్నాయి, కొంతమంది చెప్తున్నారు, మీరు కూడా చూడొచ్చు వీడియోస్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? కొందరేమో నేను విగ్రహాల కోసం అని చెప్తుంటే, గుప్త నిధుల కోసము చాలా మంది మిమ్మల్ని తీసుకొని వెళ్ళి కట్టేస్తే ఏం చేస్తారా, వాటిని వదిలితే వీటిని వదిలే అని చెప్తున్నారు. మీరు డైరెక్ట్ గా మీ వీడియోలు చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా నాతో వచ్చి ఒకసారి మాట్లాడొచ్చు కదా. మాట్లాడుకోకుండా మీ అంతకు మీకు నచ్చినట్టు ఎలా ఇంటర్వ్యూ చేసుకుంటూ పోతారు? ఇప్పుడు వాళ్ళు వస్తే మీరు సమాధానం చెప్తారు కూర్చోబెడితే? కానీ అప్పుడు కూడా ఇదే దాటేస్తే నేను ఇది చెప్పలేను దైవ కార్యం అని కట్ చేసేస్తే? వాళ్ళని రమ్మనండి, వాళ్ళకి ఏమని వస్తుందని ఫస్ట్ అడగమనండి. ఓకే. నేను చెప్తా అని చెప్పినప్పుడు కూడా మీకు నచ్చినట్టు మీరు ఇంటర్వ్యూ చేయకూడదు. ఒకసారి నిజం ఎంతో ఎంత అబద్ధం ఉందో తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఏదైనా మాట్లాడాలి. ఏది తెలుసుకోకుండా మీకు నచ్చినట్టు మాట్లాడుకుంటే అచ్చా. అంటే మీ వాళ్ళు వచ్చి మీకు డైరెక్ట్ సమాధానం అడిగితే దానికి సమాధానం మీరు చెప్తారు ప్రశ్నలకు. ఓకే. నాగలోకం అన్నారు కదమ్మా, నాగలోకం అంటే మేము టీవీలలో చూసాం, దేవి సినిమాలు అలాంటివి చూసాం. అంటే మీరు చూడకపోవచ్చు, మీరు డైరెక్టే నాగలోకం చూశారు కాబట్టి. అంటే పాములు ఇట్లా కలవడం కానివ్వండి, ఇట్లా మొత్తం పొగ ఇట్లా మంచు రావడం కానీ అలాగనే ఉంటుందా? ఎలా ఉంటుంది మీ నాగలోకం? మీ నాగలోకం ఎలా ఉంటుంది? అంటే ఎలా ఉంటుంది అని చెప్తే మాకు కూడా కొంచెం ఇమాజిన్ చేసుకుంటాం. ఇమాజిన్ అంటే మీకెలా ఇల్లు ఉన్నాయో మాకు అలాగే ఇల్లు ఉండేవి. గుడిసెలా లేకుంటే అప్పట్లో కూడా స్లాబ్లు ఏమైనా ఉండేనా? స్లాబ్లు అయితే ఏం లేవండి, బానే ఉండేది. బాగానే ఉండేది.